హిస్టరీ పాఠం చాలా మందికి బోరు. కానీ అదే హిస్టరీ గురించి ఈయన చెప్పే విధానం వేరు. సర్రుమని మైండ్లోకి ఎక్కుతుంది, ఆలోచింపజేస్తుంది. ఒక అద్భుతమైన సినిమా స్టోరీ ఆసక్తిగా వింటున్నట్లు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠగా చూస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. చరిత్ర మీద, హిందుత్వం మీద ఆయనకున్న పట్టు అలాంటిది. ఆయనే ప్రముఖ చరిత్రకారులు, జాతీయవాది. ఇవాల్టి మన గెస్ట్ మదన్ గుప్తా గారు. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అమ్మా యశోద. సార్ బాగున్నారా సార్? సర్వన్ ఎక్కుతోందా? ఖచ్చితంగా ఇప్పుడు మా వ్యూవర్స్ కి కూడా సర్రుమని ఎక్కుతుంది సార్, డౌటే లేదు. లేదమ్మా, సి ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, ఇఫ్ వీ డోంట్ నో అవర్ పాస్ట్ యూ కాంట్ డిజైన్ యువర్ ఫ్యూచర్ అండ్ యూ కాంట్ డిజైన్ యువర్ ప్రజెంట్. నీ పాస్ట్ను తెలుసుకుంటేనే నీ ఫ్యూచర్ని నువ్వు డిజైన్ చేసుకోగలవు. ఎవడైతే పాస్ట్ని తెలుసుకొని కూడా గుడ్డిగా పోతూ ఉంటాడో వాడికి ఫ్యూచర్ లేదు, ఆ జాతికి ఫ్యూచర్ ఉండదు. కాబట్టి మన అంటే పాస్ట్ తెలుసుకోవడం అంటే పాస్ట్ లో ఉన్న తప్పులను బేరీజ్ అన్ని నువ్వు తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, అన్నిటినీ నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే కదా నీ ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోగలవు. ఏది చేయాలి, ఏది చేయకూడదు. సరే, ఫస్ట్ క్వశ్చన్. మహాకుంభమేళ ముగింపు దశ ముగిసిన దశలో మనం కోట్ల మంది వెళ్ళారు, మునకలు వేశారు, సాధు సంతుల్ని చూశారు, వచ్చారు. ఏం నేర్చుకున్నారు? నిజానికి ప్రపంచానికి మహాకుంభమేళ ఏం చెప్తోంది? అసలు కుంభమేళ, ఈ మేళాలు లేదా పుష్కరాలు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇంత ముందు కాలంలో ఇంత విస్తృతమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని తెలుసుకున్నావు, ఆ విషయాన్ని ప్రపంచానికి ఎట్లా తెలియజేయాలి? అవునా కదా? సో దానికి కొన్ని మార్గాల్ని మన వాళ్ళు ఫిక్స్ అవుట్ చేశారు. ఆలోచించమ్మా. ఇప్పుడు కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరే, పుష్కరాలు కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు. అవన్నీ నీకు ఈ కుంభమేళ పర్టికులర్గా ఒక 4 ప్లేసెస్లోనే జరుగుద్ది. కానీ ఈ పుష్కరాలు 12 చోట్ల జరుగుతాయి. 12 నదులకి 12 చోట్ల జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఏం దీనివల్ల ప్రయోజనం ఏమిటి? అందరూ 1000 నీళ్లలో మునిగి టక్కన వచ్చేస్తే అయిపోతుందా? పాపాలు పోతాయా? పాపాలు పోవడం అనేది అటు పక్కన పెడదాం. ఏమన్నా దీనివల్ల ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే, ఇంతకుముందు కమ్యూనికేషన్ లేని రోజుల్లో మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని జనాలకి తెలియజేయడం లేదా దాని మీద డిబేట్స్ చేయడం ఎలా జరుగుతుంది? ఇప్పుడు నువ్వు ఒక విషయం తెలుసుకున్నావమ్మా, నీకు కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, సో ఫోన్ లేదు, ఏం లేవు. ఇవన్నీ మరి జనాలకు ఎట్లా తెలియాలా? అవునా కదా? సో జనాలకు ఎట్లా తెలియాలా అంటే అందరూ ఈ నదీ తీరాల్లో సమావేశం అయ్యేవాళ్ళు. ఎవరు ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి. ఇప్పుడు మనము యాక్చువల్గా అందరినీ ఒక ఘాటను కట్టేస్తాం. ఋషులు, మునులు, యతి, సాధువులు, ఇట్లా సన్యాసులు, సాధువులు, యోగులు. కానీ ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. మునులు అంటే మౌనమును ఎక్కువగా పాటించేవాళ్ళు. ముని మౌనిలో నుంచి వచ్చింది. ఋషి ఎక్కువ తపస్సు చేసేటటువంటి వాళ్ళు. తపస్సు అంటే కూడా మళ్ళీ తప్పర్థాలు తీసుకుంటున్నారు. తపస్సు అంటే ఏమిటి? తపించుట. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని గురించి తపించావనుకో, ఆ విషయం నీకు అవగతం అవుద్ది. సపోజ్ నువ్వు ఏదైనా ఒక సబ్జెక్ట్లో నీ చదువేంటి? ఎంఏ తెలుగు. తెలుగులో మంచి చక్కటి సాహిత్యాన్ని లేదా ఏదైనా ఒక ప్రక్రియని నువ్వు తెలుసుకోవాలి అనుకున్నావు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు తప్పిస్తావు దాని గురించి అధ్యయనం చేస్తావు, దాని గురించి అనేక ప్రయత్నాలు చేస్తావు. అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు అప్పుడు కొత్త ప్రయోగం కూడా చేయొచ్చు. అప్పటి వరకు ఉన్నదే కాకుండా నేను కొత్తగా ఒక ప్రయోగం చేయొచ్చు. ఇప్పుడు అట్లనే కదా మనకు తెలుగులో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, ఇవన్నీ. అండ్ ఈ కాకుండా మనకు మీరు ప్రశ్నలు వేస్తుంటే అవతల వాళ్ళు పద్య రూపంలో జవాబిచ్చేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అండ్ ద్వ్యర్థి కావ్యాలను ఉన్నాయి మనకి, తెలుసా మీకు? అంటే
ఒకే కావ్యము రెండు అర్థాలను ఇస్తుంది, అవును, ఒకే పద్యం కూడా రెండు అర్థాలను ఇస్తుంది. సో వ్యర్థి కావ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కొత్త కొత్త ప్రక్రియలే కదా. అవును, అంటే నీ సబ్జెక్ట్ కాబట్టి నీకు అర్థమయ్యేదానికి ఎవరో చెప్తున్నాను ఒకరికి నేను. ప్రాక్టీస్ లో అవి బయటికి సో వచ్చినవే. నీకు ఎట్లా వచ్చినాయి బయటికి? అవును, నేను తపస్సు చేయటం వల్ల, నేను తప్పించటం వల్ల. నువ్వు కనుక్కున్నావు, బాగానే ఉంది, నువ్వు కనుక్కున్నావు, నీ వరకు బాగానే ఉంది, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కానీ ఇది బయటకు రావాలి కదా. బయటకి ఎట్లా వచ్చినాయి? రాయటం వల్ల రాసావు, అయిపోయిందా? అది బయటకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు అంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. సో ఇట్లాంటి చోట్ల దాన్ని గురించి డిబేట్స్ జరిగాయి. ఇప్పుడు నువ్వు ఇంకొక ప్రశ్న, అఘోరాలు చెప్తాను, వస్తాను, అక్కడ కూడా వస్తాను. ప్రతిదానికి దెర్ ఇస్ ఎ రీజన్. ప్రతిదీ ఒక ప్రత్యేకమైన విధానం అమ్మా. సో నీకు అవన్నీ నువ్వు కనుక్కున్నటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ చర్చించడం జరుగుద్ది, చర్చించి నిర్ధారించడం జరుగుద్ది. ఇది ఏదో ప్రక్రియ, చెత్త ప్రక్రియరా బాబు, ఇట్లాంటి ప్రక్రియను నువ్వు తీసుకెళ్ళకూడదు అని చెప్పి అక్కడనే దాన్ని సమాధి చేయొచ్చు. అద్భుతమైన ప్రక్రియరా, దీన్ని బయటకు తీసుకెళ్దాం. సో బయటకి ఎట్లా తీసుకెళ్తారు? ఇక్కడ డిసైడ్ అయిపోయింది. బయటకి ఎట్లా తీసుకెళ్తారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు చూడు అక్కడికి, సరే ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది, విమానాలు అన్నిట్లో వస్తారు అక్కడికి. కానీ ఇంతకుముందు ఎట్టొచ్చేవాళ్ళు చెప్పు? నడిచే రావాలి, గుర్రాల మీద రావాలి, కానీ ఎక్కడో చోట హాల్ట్ చేయాలి. అప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. సో హాల్ట్ చేసిన చోట నువ్వు ఈ విషయాన్ని చెప్తావు. సో అట్లా ఆ విషయాన్ని నీకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే అందులో ఇంకొకటి ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఊరుంది, ఒక సాధువో పండితుడో ఆ ఊరు మీదుగా పోతున్నాడు. అక్కడ రాత్రికి ఆగాల. ఎవరింట్లో ఆగుతాడు? పండితుడి ఇంట్లోనో లేకపోతే ఒక ఆధ్యాత్మిక ఇది ఉన్నటువంటి వాడి ఇంట్లోనే కదా ఆగుతాడు. సో వాడికి ఈ విషయాన్ని ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ విషయం వాడికి ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది? ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి వేరే ఊరు, అక్కడి నుంచి వేరే ఊరు, అట్లా దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యేది. ఒక్క సైంటిఫిక్ విషయాలే కాకుండా, సాహిత్యపు ప్రక్రియలే కాకుండా, ఆధ్యాత్మిక విషయాలు కూడా. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు వస్తాను నేను. నువ్వేం అడిగావు? అఘోరాలు. అఘోరము అంటే ఘోరము కానిది. వాళ్ళకి ఏది ఘోరం కాదు, వాళ్ళు అన్నీ తింటారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వెవరో తెలుసా? వాళ్ళ దృష్టిలో నువ్వు జంతువు, నువ్వు రెండు కాళ్ళ జంతువు. కారణం ఏమిటి? నీకు జ్ఞానము లేదు. అఘోర తత్వం ఏంటి అనంటే, ఎవడైతే జ్ఞానాన్ని సంపాదిస్తాడో, ఎవడైతే శివుణ్ణి తెలుసుకుంటాడో, ఎవడైతే అఘోర మార్గంలో ఉంటాడో అతను మాత్రమే జ్ఞాని. అంతే, సత్యాన్ని తెలుసుకున్నవాడే కదా జ్ఞాని. సత్యాన్ని తెలుసుకొని వాడు అజ్ఞానమే కదా. నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు చెప్పమ్మాయి? నీ మెడలో ఓం ఉంది, నీ చేతి మీద సాయిబాబా బొమ్మ ఉంది, లింగమే ఉంది. ఓకే, దేనికి ఈ ప్రయత్నాలన్నీ? దేనికి? నీ శ్రద్ధను చూపించుకోవడానికి. నువ్వు దానివల్ల జ్ఞానాన్ని పొందకపోతే నువ్వు అజ్ఞానమే కదా. ఇప్పుడు శివుడు బొమ్మ వేసుకున్నావు, బాగానే ఉంది, ఓం అని వేసుకున్నావు. ఆ ఓంకారం యొక్క అర్థం ఏంది? శివలింగం యొక్క అర్థం ఏంది? అసలు ఆ ఆధ్యాత్మికత ఏంది? ఇది తెలుసుకోకపోతే శివుని తెలుసుకోవడమే జ్ఞానమా? అంతే. ఇక్కడ నీకు ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాలి. నచికేతోపాఖ్యానం అని. ఈ కథ చాలా మంచి కథ, చాలా అద్భుతమైన కథ. సరే, కథ అంతా మనకొద్దు, ఒక్క సబ్జెక్టు. నచికేతుడిని వాడి తండ్రి యముడికి దానం చేస్తాడు. వీడు యముడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. యముడు 2 రోజులు ఎక్కడో బయటకు వెళ్ళి ఉంటాడు. యముడు వచ్చేదాకా అక్కడే కూర్చుంటాడు. కూర్చొని యముడు వచ్చిన తర్వాత, అయ్యా 2 రోజుల నుంచి వీడు భోజనం చేయలేదని చెప్తారు. ఎందుకు నువ్వు భోజనం చేయలేదంటే, యజమాని భోజనం చేయకుండా నేను భోజనం చేయడం, నన్ను నీకు ఇచ్చేసాడు నా తండ్రి, నువ్వు నా యజమానివి, నువ్వు లేకుండా నేను భోజనం చేయడం అనేది కరెక్ట్ కాదు. నీ అనుజ్ఞతోటి నేను భోజనం చేయొచ్చు. నేను ఇట్లా 2 రోజులు పోతున్నాను రా, నువ్వు శుభ్రంగా అక్కడ ఉండు, భోజనం చెయ్యి అని చెప్తే నీ అనుజ్ఞతోటి చేయొచ్చు, కాబట్టి భోజనం చేయలేదని. మరి నువ్వు అట్లా కాదు రాయన, ముందు తిను అని చెప్పి తినిపించి నీకేం కావాలని అడుగుతాడు.
ఏం కావాలని అడిగితే వాడు అడిగేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది గొప్ప అంటే వాడు అడిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా గొప్ప జ్ఞానం. వాడు ఏమడుగుతాడంటే ఏ జ్ఞానాన్ని అయితే నేను తెలుసుకుంటానో అది దానివల్ల ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా నాకు తెలుస్తుందో, ఏ విషయాన్ని అయితే నేను తెలుసుకుంటే ప్రపంచంలో ఉండే విజ్ఞానం అంతా నాకు తెలుస్తుందో అటువంటి జ్ఞానాన్ని నాకు బోధించు అంటాడు. అదేమిటది? ఏమిటి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అందరికీ బోధించరు, అర్హుడైన వాడికే బోధిస్తారు. అది ఒక రూల్. ఇప్పుడు నువ్వు అది సాధించడానికి చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా నీకు శారీరకమైనటువంటి ఇది చేయాల్సి ఉంటుంది, మానసికమైనటువంటి ఇది చేయాల్సి ఉంటుంది. దానికి నువ్వు అర్హుడా కాదా అనేది గురువుకు తెలియకుండా నీకు ఆ విద్యను ఎట్లా ఇస్తాడు? అది తెలుసుకుంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా, అన్నిటికీ మూలమైనది ఒకటి ఉన్నది, అన్నిటికీ మూలం అది. ఈ మూలాన్ని గురించి తెలుసుకుంటే ఇదంతా నీకు తెలిసినట్టేనా కాదా? అర్థమవుతుంది, తెలిసినట్టే. అది అంటే నువ్వు అన్నావే శివుని గురించి తెలుసుకుంటే జ్ఞానం మొత్తం వచ్చినట్టేనా? మరి మూలాన్ని నువ్వు తెలుసుకుంటే, సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఇదంతా కూడా అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది. సో అట్లా అఘోర తత్వం కూడా ఒక సాధన. వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఆయన సృష్టి, ఇదంతా ఆయన సృష్టి. ఆయన సృష్టిలో నిషిద్ధమైనది ఏముంటుంది? అందుకని మనం నిషిద్ధం అనుకునేటటువంటి వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు తింటారు. ఏది ఘోరం కాదు, ఏది ఘోరం కాదు వాళ్ళకి. సో వాళ్ళ ఇప్పుడు రుచీనాం వైచిత్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసామర్ణవైవ. ఇది పుష్పదంతుడి పదాలు, పద్య ఆయన రాసిన శ్లోకాల్లో ఒకటి. అంటే నదులు వక్రాలుగా కనిపించినా అవక్రాలుగా కనిపించినా ఓ సర్వేశ్వర, ఆ సముద్రాన్ని ఎట్లయితే చేరతాయో నదులన్నీ నదీనాం సాగరో గతికి కదా, సముద్రంలో కలవాలి. అవి ఎట్ట వంకలుగా వంక టెంకరగా పోని, మురికి కానీ ఏం కానీ అవి ఇవన్నీ చేరేది చివరికి. సో అన్ని దారులు నువ్వు ఏ దారిలో ప్రయత్నించినా ఆ దారులన్నీ చివరకు చేరేది ఆ పరమాత్ముని గురించే, పరమాత్ముడిని చేరుకోవడమే. ఇప్పుడు నీ రైట్ అంటే మధ్యలో కొంచెం అటు ఇటు వెళ్ళాం, అయినా విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు నువ్వు అక్కడ మునిగితే ఇప్పుడు అసలైన విషయం తెలిసిందా నీకు? ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్తే ఏం నేర్చుకోవాలా చెప్పమ్మా? నువ్వు అక్కడికి వెళ్ళావు, ఏది కుంభమేళాకి వెళ్ళావు, లేదా ఇంకొక పుష్కరానికి వెళ్ళావు, ఏం నేర్చుకోవాలా? కొత్త విషయాలు నేర్చుకోవాలా, ఎవరిని కలుసుకోవాలా? ఆధ్యాత్మికవేత్తల్ని. అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళు శిబిరాలు వేసుకొని ఉంటారు, అనేక తత్వ విషయాలని బోధిస్తూ ఉంటారు. మరి అవన్నీ వదిలేసి నీళ్లలో ఒకసారి మునిగి, ఎస్ నీళ్లలో మునగడం మంచిదే, పాపాలు పోతాయా? పాపాలు పోతాయా పోవా తర్వాత సంగతి అమ్మాయి. ఇప్పుడు నదుల్ని నువ్వు ఎట్లా ఇది చేస్తావు? గంగా మాత అంటావు, అవునా? నీ శరీరంలో ఎక్కువ శాతం ఉండేది ఏంటి? నీరే కదా. మరి నీటికి పవిత్రత లేదా? అండ్ వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ అండ్ గుడ్ ట్రాన్స్మిటర్. సో అంతమంది యోగులు మునులు మునిగినటువంటి ప్రదేశంలో నువ్వు కూడా మునుగుతున్నావు. సో సరే, అది నువ్వు ఆ ఎనర్జీని నువ్వు తీసుకోగలుగుతున్నావా, ఆ ఇంపల్సెస్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా లేదా అనేది తర్వాత విషయం. అది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంకొక చిన్న కథ చెప్తాను. అంటే శివుడు పార్వతి గంగా నది ఒడ్డును కూర్చున్నారు. గంగలో మునిగితే పాపాలు పోతాయని కదా మన ఇది. ఈయన ఒక కుష్ఠరోగిగా, ఆమె ఒక ఆయన భార్యగా కూర్చొని ఉంది. అక్కడ గంగలో స్నానం చేసి వచ్చి వాళ్ళందరినీ అడుగుతున్నారు. వాళ్ళు, అయ్యా గంగలో మునిగొచ్చారు కదా అయ్యా, మీ పుణ్యం నాకు దానం చేస్తే నా కుష్ఠరోగం పోతుందయ్యా, ఎవరైనా దానం చేయండి అయ్యా, ఎవరైనా దానం చేయండి. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆఖరికి ఒక వేశ్య, ఆమె స్నానం చేసి వచ్చింది. అక్కడ ఆమెను కూడా వీళ్ళు అడిగారు. అడిగితే ఆమె ఒకటే చెప్పింది, అయ్యా నేను ఇప్పుడే నాకున్న పాపాలన్నిటినీ నేను
గంగలో ప్రక్షాళన చేసుకున్నాను. దానివల్ల ఏదైనా పుణ్యం నాకు వచ్చుంటే అది మీరు తీసుకోండి అని అన్నది. అంటే ఇక్కడ నీకు మన ధర్మం అమ్మాయి యశోద, భావన ప్రధానమైనటువంటి ధర్మం. నువ్వు ఎట్లా భావిస్తే అట్లా యద్భావం తద్భవతి. నువ్వు మునిగేటప్పుడు అన్ని కుచితాలు నీ మనసులో పెట్టుకొని మునుగుతూ పాపాలు బొమ్మంటే ఎక్కడ పోతాయి? నిజంగా నేను మునుగుతున్నాను, నా పాపాలన్నీ ప్రక్షాళన జరుగుతాయి అని చెప్పి నువ్వు కానీ త్రికరణ శుద్ధిగా నమ్మి మునిగితే పోతాయి. కారణం ఏమిటి? నీ మానసిక స్థితి. ఇది ప్రధానం. దాన్ని మనం అంతేకాకుండా ఇంకొకటమ్మా, మనకు ఇన్ని ఎందుకు చెప్పారు? సో వాటర్ని నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్ నీళ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏం చేస్తున్నాం మనం? చూడు, ముచుకుందా నది అద్భుతమైన నది. ముచుకుందుడు తపస్సు చేసి తీసుకొచ్చిన నది. అటు కొంచెం పైకి వెళ్ళి ముచుకుందా నది స్టార్టింగ్లో చూడు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటర్. దాన్ని మూసి నది చేసి మురికి కాలువగా తయారు చేస్తాం మనం. అటు నదుల్ని మనము పవిత్రంగా చూడాల్సినటువంటి నదుల్ని, మన జీవనానికి ఆధారమైనటువంటి నదుల్ని, వాటిని మీకు అంటే మీ వయసు వాళ్ళకి తెలియదమ్మా, మాకు బాగా ఇట్లాంటి ఇవన్నీ చెరువులు ఉండేవి. మూత్రానికి వెళ్ళాలి అని అంటే చెరువు వైపు తిరిగి కూడా మూత్రం చేయరు. అర్థమవుతుందా? అంటే చెరువుకి ఆపోజిట్లో తిరిగి మూత్రం చేస్తారు. అంత అంత పవిత్రంగా చూస్తారు. అట్లాంటిది నువ్వు ఇప్పుడు నీ లెట్రిన్లో బాత్రూంలో ఉన్న నీళ్ళన్నీ తీసపోయి దాంట్లో కలుపుతుంటివి, బయట వచ్చే మురికంతా దాంట్లోకి దోస్తుంటివి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కాలుష్యం అంతా దాంట్లోకి దోస్తుంటివి. ఇంకేందమ్మా నీకు నువ్వు నీటికిచ్చే? ఇంకా ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇట్స్ ఎ వెరీ రెసిప్రొకేటివ్. నువ్వు ప్రకృతి, నువ్వు వేర్వేరు కాదు. ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఎప్పుడైతే ఈ రెసిప్రోసిటీ లేకుండా పోద్దో ప్రకృతి నిన్ను ఖచ్చితంగా ఆ ఖర్చును తీర్చుకుంటుంది. అందుకే కదా ఇప్పుడు చూడు, 10 ఏళ్ల పిల్లాడికి హృద్రోగం. కోర్స్ నాకంటే చాలా ఏళ్ల తర్వాత కళ్ళద్దాలు వచ్చినాయి. కళ్ళద్దాలు రావడానికి కారణం కానీ ఇప్పుడు చాలా చిన్న పిల్లలకు కళ్ళద్దాలు, గుండెల్లో హోల్స్, 20 ఏళ్లకు గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఎట్లా జరుగుతున్నాయి? కారణం ఏమిటి అని అంటే నువ్వు ప్రకృతికి విరుద్ధంగా, అంటే ఆ కుర్రాడే చేశాడని కాదు, కుర్రాడికి ఏం తెలుసు, వాడి వయసుకి వాడికి ఏం తెలియదు. కానీ మనం అంతా కలిసి చేస్తున్నది వాడికి తగులుతోంది, మనకు తగులుద్ది. కాబట్టి ప్రకృతిని గౌరవించడం అనేది కూడా ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక భాగం. నీటిని కాపాడుకో అని చెప్పి మనకు నీటి యొక్క పవిత్రత, నీటి యొక్క విలువ. వెళ్ళావా కుంభమేళాకి? వెళ్ళలేదు. మరి ఎట్లా? నువ్వు ప్రశ్న వేసేస్తే అయిపోతుందా? మీరు వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాను, 10 రోజులు ఉన్నాను అక్కడ. ఇప్పుడు నేచర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడినారు కదా, అదే కర్మ అవుతుందా? ఎస్, కర్మ. నువ్వు కర్మ అంటే ఏంది చెప్పమ్మా నాకు? నువ్వేమనుకుంటున్నావు కర్మ అంటే? అంటే నేను నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతేగాని మంచి అయినా చెడు అయినా నేను చేసింది నా కర్మ కదా. అంటే నువ్వు చేసే పని కర్మ, అంటే పని, కర్మ కర్త క్రియ, పని. నువ్వు చేసే పని, నువ్వు చేసే పని పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఏమో నెగిటివ్ కూడా ఉండొచ్చు, దానికేముంది, నీకు తెలియకుండా కూడా నెగిటివ్ చేయొచ్చు, ఏమి ఇక్కడ. కానీ నువ్వు పాజిటివ్కి కర్తవవుతున్నావు, నెగిటివ్కి కర్తవవుతున్నావు. నువ్వు పాజిటివ్ని ఎంత ఎక్కువగా చేస్తావో అంత పాజిటివ్నెస్. సింపుల్ అమ్మా. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. అదే కర్మ. ఫినిష్. నువ్వు వేప విత్తనం నాటి మామిడికాయ కాయాలంటే ఎట్టగా వస్తుంది చెప్పు? అవునా కాదా? నువ్వు మామిడి పండు తినాలా అనుకుంటే మామిడి విత్తనం నాటాలా. సో నువ్వు ఏదైతే చేస్తావో అదే కర్మ. అదే కర్మ. అది ఈరోజు అనుభవించకపోవచ్చు, దాని ఎఫెక్ట్ ఇంకొకసారి ఇంకొక జన్మలో అనుభవించేదానికి ఉంటుంది. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి రా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు చేసే కర్మలు సరిగా ఉంచుకోండి, మంచి ఆలోచించండి, మంచి చేయండి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు నడిచే జీవితం ఒకటే కాదు, నీకు తర్వాత జీవితం కూడా ఉంటుంది. సింపుల్గా ఇంకొక చిన్న విషయం అనుకుందాం అమ్మా, చాలా చిన్న విషయం. మీ ఎందుకులే, మా నాన్నగారు తాగుబోతు, తిరుగుపోతూ మొత్తం మా ఆస్తులన్నీ కాజేశాడు. ఓకే, సరే, ఆయన శరీరం ఎట్టాగు ఇదవుద్ది, కానీ దాని ఎఫెక్ట్ కుటుంబం అంతా అనుభవిస్తుందా లేదా? అది కర్మ ఫలితమా కాదా? ఆయన చేసిన కర్మ మాకెందుకు అంటుకుంది అని అంటే, నిప్పుతో ఎనుగుతో ఉన్న నిప్పుకు కూడా సమ్మెట పోట్లు తగులుతాయి. నువ్వు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇటువంటి కుటుంబంలో పుట్టడానికి నీకు ఇది దొరికింది, అవునా కాదమ్మా? సో కర్మ సిద్ధాంతం ఇట్స్ చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. దేవుళ్ళు నడిచిన దైవ భూమి మనది. మన దగ్గర మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ఆలయాల్లో ఉన్న సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇప్పటికీ మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం వాటి వెనుక ఉన్న మిస్టరీని? అమ్మా, మిస్టరీ ఒక విషయం చెప్తాను నేను. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ సిస్టమ్, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్. నీకు రాముడు 100 యోజనాల వారధిని నిర్మించాడు. అవును. ఎవరు నిర్మించారు ఆ వారధిని? నలుడు నీలుడు అనే ఇంజనీర్లు. నలుడు నీలుడిని నువ్వు ఏదో వానరుల్లాగా చూస్తావు తప్ప, ఒక ఇంజనీర్లాగా నువ్వు కానీ చూస్తే వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జి ఎంత అద్భుతమైంది అనేది నీళ్లలో సముద్రంలో 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్ల దూరము ఒక బ్రిడ్జిని కట్టారు అని అంటే ఇంకా దాన్ని బట్టి నువ్వు అంచనా వేయి ఎంత టెక్నాలజీ మనకు ఉండేది. సో ఇది ఒక్క ఆ బ్రిడ్జిని గురించే మనం మాట్లాడుకోవాల్సిన ఆలయాలు, కోటలు. అండ్ 1800 సంవత్సరాల క్రితం తమిళనాడులో 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్ ఉంది. 1800 సంవత్సరాల క్రితం డ్యామ్, దాని మీద ఈ రోజుకి అది ఉపయోగంలో ఉంది. దాని మీద రాకపోకలు జరుగుతున్నాయి తమిళనాడులో. మరి దీన్నంతా టెక్నాలజీ కాదంటావా? సైన్స్ దీని వెనకాల సైన్స్ లేదంటావా? టెక్నాలజీ ఉంటే సైన్స్ ఉన్నట్టే కదా. సో ఖచ్చితమైన సైన్స్ ఈ దేశంలో ఉంది, ఖచ్చితమైన సైన్స్ ఉంది. అయితే నువ్వు అన్నట్టు మరి దాని గురించి ఎందుకు తెలియడం లేదు సార్ అని అంటే, తెలియజెప్పాలనే ఆలోచన ఇక్కడ పాలకులకు లేదు. మనల్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం మీద, ఇక్కడ ఉన్నటువంటి భాష మీద, ఇక్కడ ఉన్న ధర్మం మీద, వీటి మీద వాళ్లకు అసలు నమ్మకము లేదు. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు. మొత్తంగా మీరు నిజంగా అన్నట్లు మన ఆలయాలు దేశవ్యాప్తంగా ఒక 32,000 పైన, 36,000 పైన కనుమరుగయ్యాయి. తెలంగాణలోనే 2,000కు పైగా ఆలయాల శిథిలాలు ఉన్నాయి అని అంటారు. అది నిజమే అయితే నిజంగా మనం రీస్టోర్ చేసుకోవడం సాధ్యం కాదా? ఎందుకు చేసుకోలేమమ్మా? నీకే ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా, కొన్ని నువ్వు రీస్టోర్ చేసుకునేదానికి లేదు, కొన్ని చేసుకోగలం. కానీ అసలు అవి నెయ్యి అనేటటువంటి స్పృహనే కోల్పోయాం మనం. ఎంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయో తెలుసా? చాలా తక్కువ ఖర్చు పెడితే ఆలయాలు మళ్ళా అద్భుతంగా తయారవుతాయి. ఏది ఆ పాత శోభను సంతరించుకుంటాయి. కానీ ఎవడు ముందుకు వస్తాడు? అంత శ్రద్ధ ఎవరికి ఉంది? దాని ఇప్పుడు ప్రతిదీ ధనంతో కూడినటువంటి వ్యవహారం అమ్మా, ఆర్థికమైన వ్యవహారం. నిన్నటిదాకా మనది పేద దేశం. దరిద్రులు మనల్ని ఒక పేద దేశంగానే ఉంచడానికి మన నాయకులు పనిచేశారు. ఎప్పుడు ఈ దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేయడానికి ఏ నాయకుడు ఆలోచించలా. ఏదో ఈ 10-15 ఏళ్లలో కొంచెం నీ దేశపు గొప్పతనం ప్రపంచం అంతా తెలుసుకుంటుంది, కానీ అంతకుముందు పరిపాలించిన నాయకులందరూ దౌర్భాగ్యులు. నేను తిట్టడానికి ఎందుకో నా దేశాన్ని నాశనం చేసిన వాళ్ళని నేను తిట్టడానికి నాకేమి ఇది, దోచుకోవడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి గద్దెనెక్కారు తప్ప
ఈ దేశాన్ని గురించి ఆలోచించి ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సాంప్రదాయాలు, ఈ దేశపు యొక్క విజ్ఞానం వీటిల్ని గురించి బయటకు తీద్దాం అనేటటువంటి ఆలోచన ఒక్క ఎదవకు కూడా లేదు. మొట్టమొదటి ప్రధాని దగ్గర నుంచి వాడికి అసలు ఈ దేశాన్ని గురించే తెలియదు. వాడిని అద్భుతంగా నెత్తికెత్తుకొని ప్రచారం చేశారు. హీజ్ అ ఉమనైజర్ అండ్ వాడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి, దానికి కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఎవడైనా వస్తే చూపించమని అప్పుడు చూపిస్తాం. ఏంటి ఆయన చరిత్ర ఏమిటి, వాళ్ళ పూర్వీకులు ఎవరు. మీ అభిప్రాయం ప్రకారం మన దేశ చరిత్రను కానీ, మన హిందూయిజంని కానీ, మన సంస్కృతి సంప్రదాయాలని కానీ ఎక్కడో ఒక చోట మైండ్లో పెట్టుకుని నడుస్తున్న పాలకులు ఉన్నారు అని అంటే ఎవరవుతారు? ఇప్పటికి కూడా లేరు. ఇప్పటికి కూడా లేరు. ఇప్పుడు ఈ ఈ జాతిని నిద్రలేపడానికి మాత్రమే జరుగుతున్నది. సరిపోదు అది, సరిపోదు, అది సరిపోదమ్మా. చరిత్ర అసలు అమ్మాయి మొట్టమొదటి నీ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా నీకు? ఆయన ఆ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఈ దేశపు వాడే కాదు, బై బర్త్ హీఈస్ ఫ్రమ్ ఇరాన్. ఎడ్యుకేషనల్ మినిస్టర్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లుంది. అందుకే ముస్లిం రాజులు ఈ దేశానికి గొప్ప మహారాజులు అయ్యారు. నీ దేశంలో ఉన్నటువంటి వీరులు ఏమయ్యారు, నీ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏమైంది, నీ దేశంలో ఉన్న సైన్స్ ఏమైంది. ఏమ్మా, ఇన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన జాతి ఇది. ఇంకా ఇది ఆనాటి అంటే ఆ సంస్కృతిని ఇంకా కాపాడుకుంటున్నటువంటి ఏకైక జాతి ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మం. సార్, సనాతన ధర్మం అంటే ఏంటి, అది ఎట్లా తెలుసుకోవాలి? అమ్మాయి ఒక ఇప్పుడు ఇక్కడ నీకు నువ్వు ఈయనే పూజించు, నువ్వు ఇట్నే పూజించు, ఇట్నే చెయ్యి అని చెప్పరు. ఇక్కడ యూ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ టు ప్రే ఆన్ యువర్ ఓన్. అండ్ కానీ ఒక జీవన విధానాన్ని ఇక్కడ చెప్తారు. ఆ జీవన విధానాన్ని నువ్వు పాటిస్తే నువ్వు హిందువే, నువ్వు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాడివే. ఆ జీవన విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ జీవన విధానం ఏదైతే ఉందో అది. అంతేగాని ఇక్కడ నా దేవుణ్ణి నిన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే నా దేవుణ్ణి నమ్ము, రా 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 ఇదిగో నువ్వు బియ్యం తీసుకో, నువ్వు లేకపోతే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివి ఉండవు ఇక్కడ. నీకు ఇక్కడ సత్యం చెప్తారు, నువ్వు దేవుడు అంటే ఏందో చెప్తారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నావు, నువ్వు అడిగే అఘోరాలు అని. ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి తెలుసా? అక్కడికి 13 అఖాడాలు వస్తాయి. ఏది ఇక్కడికి 13 అఖాడాలు వస్తాయి కుంభమేళాకి. అంటే ప్రముఖమైనవి, అంటే వాళ్ళతోటే మొదలవుద్ది. అవి కాకుండా అనేక ఆశ్రమాలు, అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి నీకు? జీవన విధానం చెప్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎలా చేరాలో చెప్తున్నాయి, దేవుణ్ణి చేరడానికి మార్గం ఏమిటి చెప్తున్నాయి, సాధనలు ఏమిటి చెప్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన. ఒకరు యోగ మార్గంలో సాధన చేస్తారు, ఒకరు ధ్యాన మార్గంలో సాధన చేస్తారు, ఇంకొకరు రాజయోగము, ఇట్లా చాలా చాలా రకాల విధానాలు ఉన్నాయి. ఏ విధానంలో అయినా సరే నువ్వు సత్యాన్ని తెలుసుకో, మీరు అన్నట్లు మూలాన్ని తెలుసుకో. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకటే సత్యం, పండితులు అనేక రకాలుగా దాన్ని చెబుతారు. మనకు ఆత్మవత్ సర్వభూతాన్ని. ఇక్కడ దేవుడు అనేవాడు వేరే ఎక్కడా లేడు, ఆ తత్వం నీలో కూడా ఉంది. కాబట్టే రాముడు మనిషిగా పుట్టి దేవుడయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఏందయ్యానంటే, నువ్వు అన్నవే సనాతన ధర్మం యొక్క మూలం ఏమిటయానంటే మనిషిని మనిషిగా చేయడం, మనిషిని దివ్యుడుగా చేయడం, మనిషిని దేవుడిగా తయారు చేయడం. అది సనాతన ధర్మం. నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ వెళ్ళడం. అందుకే వివేకానందుడు చెప్తాడు. వివేకానందుడు ఏం చెప్తాడనంటే, నిన్ను నువ్వు సంస్కరించుకునేటటువంటి దానికి వచ్చినటువంటి గొప్ప వ్యాయామశాలే ఈ భూమి అంటాడు. నువ్వు ఇక్కడ పుట్టావు అనంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేసే వ్యాయామం ఇదంతా. మన దగ్గర మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. నీకు కాదమ్మా, ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేనమ్మా. నీ గురించి నువ్వు చెప్పకపోతే ఇంకొకటి చెప్పిందే నిజం. అంతే. దానికి తోడు ఇంకొకటి, వాళ్ళకన్నీ ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. అండ్ అనేక రకాల నాటకాలు వేసి వాళ్ళని
చూడు నువ్వు కొన్ని కానీ చూస్తే వాడు స్టేజ్ మీదకి వస్తాడనమాట. వాడు కుంటుకుంటూ వస్తాడు. ఈయన డామ్ ఢూమ్ ఢకా అనగానే ఆడు పరిగెడతాడు. పోపు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. వీళ్ళని పోయి డామ్ ఢూమ్ ఢమా అని అక్కడ అనమను, ఆయన ఏమన్నా లేచి పరిగెత్తాడేమో చూద్దాం. వినేవాళ్ళకి చూసేవాళ్ళకి తలకాయ ఉండదు. లాజికల్గా వాళ్ళకు బేసిక్గా ఏం జరుగుతుందంటే ప్రతి వారానికి ఒకరోజు వీళ్ళకి సమావేశాలు జరుగుతాయి, టెన్షన్గా జరుగుతాయి. అక్కడ వీళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తారు. వీళ్ళకున్న లాజికల్ బ్రెయిన్ దొబ్బిద్ది. దాంతో వాడు ఆలోచించడానికి ఇప్పుడు మనకు అట్లా ఒక రోజన్నా లేదు కదా సార్. అవసరం లేదు, నీ ఇష్టం. ఇక్కడ నాది వ్యాపారం కాదు ఇది. ఏది సనాతన ధర్మం వ్యాపారం కాదు. దశంభాగాలు ఇవ్వబల్లా నువ్వు, అర్థమైందా? జకాతులు ఇవ్వబల్లా. నువ్వు దేవాలయానికి వెళ్తే పూజారి హారతి ఇస్తే నీ ఇష్టం. 10 పైసలు వెయ్యి, 10 రూపాయలు వెయ్యి, 100 వెయ్యి, నీ ఇష్టం. అది కూడా పాపం వాళ్ళకి జారడంలే. అవును, సరిపోతాయి అంటారా? యూపీ యోగి సర్కార్ తీసుకొచ్చిన మత మార్పిడులు చేస్తే బలవంతపు జైలు శిక్ష, ఇవి సరిపోతాయా? చాలదమ్మా. ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలా. అండ్ ఇప్పుడు వాళ్ళదంతా మూకస్వామ్యం, మోసమైనటువంటి మార్గాలు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మతాలు, ఎడారి మతాలు 2. ఒకదాన్ని మూకస్వామ్యం, గుంపుగా ఏదైనా సరే వాళ్ళు గుంపుగా, వాళ్లకు ఏదైనా ఉంటే చంపేస్తాం, నరికేస్తాం, లేకుంటే ఇష్టం లేకపోతే రాళ్ళు వేస్తాం, బాంబులు వేస్తాం. ఇంకొకరిది చాప కింద నీళ్లు. వీళ్ళలో ఆధ్యాత్మికత విధానం ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. నీకు విదేశాల్లో ఈరోజు దేశాలు హిందుత్వం వైపు వస్తున్నాయి. ఎందుకు ఎక్కడో వాళ్ళలో లేని మనలో ఉన్నది కాబట్టే కదా. పోనీ వాళ్ళని రాండి మీరు ఇదే తీసుకోవాలి అని ఏమన్నా చెప్తున్నామా? చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక ఈయన గురించి చెప్తా, పేరొద్దు, తర్వాత ఒక పాస్టర్ న్యూజిలాండ్ నుంచి వచ్చాడు. వచ్చి ఆయన్ని ఇక్కడికి ఎందుకు పంపించారయ్యానంటే ఆయన్ని ఆర్ఎస్ఎస్ మీద నిఘా పెట్టడానికి పంపించారు పాస్టర్ని. ఇక్కడ ఆయన ప్రధాన ఉద్దేశం ఏందయ్యానంటే ఇక్కడ ఉండే వాళ్ళని మతం మార్చాలి, ఆర్ఎస్ఎస్ మీద నిఘా పెట్టాలి, ఈ 2. సో బియ్యం మూటలు వేసుకొని దిగాడు ఆయన. చెన్నై అన్నీ తిరిగాడు. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి కదా. ఎట్లా? రోజు శాఖలు జరుగుతాయి. సో శాఖలకు పోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఒకరిద్దరిని పరిచయం చేసుకున్నాడు. వాడికి ఏం చెప్పి పంపించారంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక దుర్మార్గమైన సంస్థ, అది బైబిల్ని కాల్చింది, అండ్ క్రిస్టియన్ అని అంటే వాళ్ళు అరాచకాలు చేస్తారు, అది ఇది అని చెప్పి పంపించారు. ఈయన శాఖకు పోతుంటే అట్లాంటి ఏం కనిపించకపోయా అక్కడ, అట్లాంటి ఏం చెప్పకపోయా అక్కడ చెప్పేదంతా కూడా దేశాన్ని గురించి మాట్లాడుతుంటారు, ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటారు, సహజీవనం ఎట్లా చేయాలో చెప్తుంటారు. ఇతనికి అర్థం కాల. తర్వాత అతను ఇంకొంచెం లోపలికి దిగడం మొదలెట్టి ఇప్పటి పరిస్థితి ఏందయ్యానంటే అతను పేరు మార్చుకొని హిందూ ధర్మాన్ని స్వీకరించి 40,000 మందిని క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళా హిందూ ధర్మంలోకి తీసుకొని వచ్చాడు. ఏ స్థాయిలో ప్రభావం చూపించింది. అట్లాంటి వాళ్ళు కొల్లలు ఉన్నారు, కొల్లలు ఇక్కడ మార్చడానికి వచ్చి మారిపోయిన వాళ్ళు అడగక ముందే. సో కాబట్టి ఈ ధర్మం ఒక్కటే, ఈ ధర్మానికి దూరంగా ఉంటే బెటరు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ ధర్మానికి దూరంగా ఉండండి. ఈ ధర్మాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అయిపోయారే మీరు. అడగనక్కర్లేదు, ఎవడు ఏం చేయబల్లే, ఇంక వాడు ఆటోమేటిక్గా ఈ ధర్మంలోకి వచ్చేస్తాడు. మరి ఇలాంటప్పుడు మన సైన్స్ టెక్నాలజీ, ఇప్పుడు మీరు చెప్పినారు మన ధర్మం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అని, మనం మట్టుకు ఇప్పటికీ కూడా క్రీస్తు పుట్టుకతో ముడిపడి ఉన్న ఒక క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి? మన కాలమానం, మన పండుగలు, నీకు అసలు దాని కాలగణన ఏది
ఉమ్, ఇప్పుడు మనం పాటించే క్యాలెండర్ యొక్క విషయం తెలుసా అసలు? తెలియదు, చెప్పండి. ఆ, నీకు ఒక పని చేయదు, అది పూర్తిగా చెప్పాలంటే ఇంక మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్ అవుద్ది. ఉమ్, ఆ, నాది మదన్ గుప్తా అని ఒక ఛానల్ ఉంది. ఉమ్, దాంట్లో ఈ కాలగణన గురించి నువ్వు అడిగిన సబ్జెక్ట్ గురించే నేను ఒక ఎపిసోడ్ ఒక చేసి ఎపిసోడ్ చేశా. గ్రీకులు 10 నెలలు క్యాలెండర్ని తయారు చేసుకున్నారు. అదేనా గ్రిగోరియా? గ్రెగరియన్ క్యాలెండర్. వాళ్ళకి ఇప్పుడు డిసెంబర్ అవును, ఈజ్ ద లాస్ట్ మంత్. మంత్. డిసెంబర్ అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? దశ అంబర, నవంబర్, నవ అంబర. దానికి తర్వాతది అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్, సప్త అంబర, అక్టోబర్, అష్ట. మన ఇండియన్ నేమ్స్నే నెలల్ని నెలల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు లాటిన్ భాష అంతా కూడా సంస్కృత పదాలతో నిండి ఉంటుందమ్మా. సో 10 నెలలు, దాంట్లో మధ్యలో ఒక రాజు వచ్చి కుదరదు, దీన్ని 12 నెలలు చేయాలని ఇంకో 2 నెలలు మధ్యలో ఇరికిచ్చాడు. ఆగస్టస్ అనే ఆయన ఆగస్టుని ఇరికిచ్చాడు. అట్లనే ఇప్పుడు ఫిబ్రవరికి 28 రోజులు. ఇదంతా డీటెయిల్స్ అన్ని దాంట్లో ఇచ్చిన చూడు. నేను ఇచ్చినవి కాదు ఇది దాని పేరేం పేరు, బ్రిటానికా. దాంట్లో చిల్డ్రన్స్ వింగ్ లో క్యాలెండర్ ఎట్ట పుట్టింది అనే దాని మీద వాళ్ళు ఇచ్చిన వివరణ ఇది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అన్ని మీకు అదే చెప్పింది. మనం 1947 ఆగస్టు 15న మనకు వచ్చింది స్వాతంత్రం కాదమ్మా, మనకు వచ్చింది అధికార బదిలీ మాత్రమే. వాళ్ళు కూడా చెప్పరు స్వాతంత్రం అని చెప్పరు, వాళ్ళు అధికార బదిలీయే. అది జనవరి 26 వచ్చిందా? అది కూడా రాలేదు. జనవరి 26న వచ్చింది. ఓన్లీ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం తేదీ. మరి ఇప్పుడు వచ్చింది స్వాతంత్రం? స్వాతంత్రం రాలా, ఇప్పటికీ రాలా. మెజారిటీ పీపుల్కి ఎక్కడ స్వాతంత్రం ఉంది చెప్పు నాకు. ఇక్కడ మెజారిటీ పీపుల్కి స్వాతంత్రం వస్తేనైనా వచ్చినట్టు, లేకపోతే వస్తేనే వచ్చినట్టు. మరి నీ దేవాలయాలు నీ చేతుల్లో లేవు, నీకు స్వాతంత్రం ఎక్కడా చెప్పమ్మా? నీ దేవాలయాల్ని ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. పైగా ప్రభుత్వాలు ఏం చెప్పుకుంటున్నాయి? మాయి సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాయి. ఒకసారి సుప్రీంకోర్టుకి మన దేవాలయాల మీద అయితే విపరీతంగా వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తారు, అడ్డమైన తీర్పులు ఇస్తారు. అదే ముస్లిం దీనికి సంబంధించి నోరెత్తరు. ఎక్కడ నీకు స్వాతంత్రం వచ్చినట్టు? పోనీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందా? ఒకడికొకలా, ఇంకొకడికి ఇంకొకలా. నేను 10 మందిని పెళ్లి నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు ఒక్కరే పెళ్లి చేసుకోవాలా? హిందూ మాత్రం సెక్యులర్గా ఉండాలా, తక్కిన వాళ్ళు వాళ్ళ దీన్ని చేసుకోవచ్చు. ఎక్కడ స్వాతంత్రం వచ్చింది నీకు? హిందువుకి ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చే మార్గంలో హిందువు ఉన్నాడు. ఇప్పుడు తెచ్చుకోవడానికి ఇంకా గట్టిగా ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడిప్పుడే హిందూ కళ్ళు తెరుస్తున్నాడు. అది కూడా మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాతే. నేను సంకోచించను చెప్పడానికి. మోడీ కూడా చెయ్యాల్సినంతగా చేయడం లేదు, ఇంకా చెయ్యాలి, చేస్తారనే నమ్మకం ఉంది. మోడీ కూర్చున్నారు. ఇప్పుడు ఆలయాల నిర్మాణం విషయాలకు వస్తే మన దేశంలో పురాతనమైన ఎన్నో ఆలయాలు, అద్భుతమైన కట్టడాలు, ఇప్పటికీ మిస్టరీ వీడని ఎన్నో అపురూపమైన కట్టడాలు, శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త డిజైన్లలో నిర్మాణాలు జరుగుతున్నాయి. దుబాయ్లో మొన్న రీసెంట్గా మోడీ కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఈ స్వయంభూ పురాతనమైన ఆలయాలు ఈ కొత్త డిజైన్లలో కట్టబడుతున్న లేదమ్మా, వాళ్ళు ఏం కొత్త విధానాల్లో ఏం కట్టడం లేదు. మీరు కానీ చూస్తే ఇప్పుడు రామాలయం కానివ్వండి, అయోధ్య రామాలయం, అక్కడ అవన్నీ కూడా పాలరాతితో కడుతున్నారు. నువ్వు ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఇదే ఇప్పుడు ఢిల్లీలో ఒక టెంపుల్ ఉంది,
అదే వీళ్ళు అదే ఇప్పుడు దుబాయ్లో కట్టారు కదా, వాళ్ళే కట్టారు. చెప్తాను వాళ్ళ పేరు. వాళ్ళు టెంపుల్స్ని కట్టాలా అనుకున్నప్పుడు ఏం చేశారు అని అంటే ఒక అద్భుతమైనటువంటి వర్క్ చేశారు వాళ్ళు. అంటే ఓల్డ్ స్టైల్లోనే టెంపుల్స్ని కట్టాలా, ఓల్డ్ స్టైల్లో టెంపుల్స్ కట్టాలా అంటే ఆ పని వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, టెక్నాలజీ ఎక్కడుంది. దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు రాజస్థాన్లో ఈ చెక్కడపు పని ఉన్న కుటుంబాలు, శిల్పాలు చెక్కే అంటే కుటుంబాలు అన్ని పని వాళ్ళు వదిలేశారు. ఎందుకు? పనులు లేవు వాళ్ళకి. సో వాడు ఏదో రిక్షా తొక్కుకుంటున్నో లేకపోతే కూలి పని చేసుకుంటున్నో ఉన్నారు. కానీ ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు 3వ తరమో 4వ తరమో కావచ్చు, అట్లాంటి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని కారణం ఏమిటాయనంటే వాళ్ళల్లో ఆ జీన్ ఉంటుంది, ఆ స్కిల్ అక్కడ వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి స్కిల్ వస్తుంది. సో దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఆలయాల్ని కట్టిస్తున్నారు. కొత్త డిజైన్స్ ఏం కాదు. నువ్వు దిల్వారా టెంపుల్ అని ఉంది, జైన్ టెంపుల్. యు గో దేర్. గుజరాత్ రాజస్థాన్ బార్డర్లో ఉంటుంది, ఒక కొండ పైన ఉంటుంది. ఆ టెంపుల్ చూడు, ఇప్పుడు వీళ్ళు కట్టే టెంపుల్స్ చూడు. అయితే వాళ్ళు నార్త్ ఇండియన్ స్టైల్నే తీసుకుంటున్నారు. ఇంకా సౌత్ ఇండియాలో అటువంటి సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇంకా ఇక్కడ ఎక్కువ సిమెంట్ని వాడుతున్నారు. స్వయంభూ కాని టెంపుల్స్ ఏం చెప్తారు ఈ రెండు మాటల గురించి మీరు? అమ్మాయి స్వయంభూ అని అంటే స్వయంగా అక్కడ వెలసిన ఇది. ఇక్కడ నీకు ఇంకొక విషయం చెప్తే అసలు దీనికి దానికి ఉండేటటువంటి టెంపుల్స్ ఏంటి, టెంపుల్స్ యొక్క ఇదేంటి చెప్పు నాకు. ఎందుకు వెళ్తావు నువ్వు అక్కడికి? ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనం, మనశ్శాంతి, రోజువారీ వ్యాపకాల నుంచి కొంత మనశ్శాంతిగా బ్రతుకు, ఒక కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం. ఒక ఎనర్జీ అక్కడ, పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం అనేది టెంపుల్స్ యొక్క ఇది. కొన్ని చోట్ల ఆ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, నువ్వు స్థాపన చేయక్కర్లే. అర్థమైందా? ఆ కాస్మిక్ ఎనర్జీని నీకు వాటిని ఏమంటారంటే వైబ్రేషన్స్ని నీకు ఇచ్చేటటువంటి ఎనర్జీ ఆల్రెడీ అక్కడ ఉంటుంది, డివైన్ వైబ్రేషన్స్ ఉంటుంది. అది దాన్ని గమనించి అక్కడ మన వాళ్ళు టెంపుల్స్ని నిర్మాణం చేశారు. పోతే స్థాపన చేసిన వాటిని, దీనికి దానికి తేడా ఏం లేదు. ఇక్కడ కూడా స్థాపన చేసిన వాటిల్లో కూడా ఏం చేస్తారు? ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేయడానికి ముందు ప్రాణప్రతిష్ఠ చేసేదానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంది. దాని కింద ధ్వజస్తంభం కింద, విగ్రహం మెయిన్ డైటీ కింద, వీటి కింద చాలా మెటల్స్ని ఇచ్చేస్తారు, యంత్రాలను పెడతారు. ఇవన్నీ ఏంటి? ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేది. తేడా లేదంటారా? స్వయంభూ ఆలయం అని చెప్పుకునే ఆలయాలకి ఇప్పుడు ప్రతిష్ఠించిన ఆలయాలకు ఇక్కడ నువ్వు చేసావు, అక్కడ ప్రకృతి చేసింది. మరి తేడా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు స్వయంభూ ఆలయానికి ఎక్కువ ప్రఖ్యాతి కదా. ఖచ్చితంగా. నీ ఊళ్ళో ఉండే ఏ ఊరు మీది? హన్మకొండ. 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, రామప్ప. ఇవన్నీ దేనికి ప్రసిద్ధి చెప్పు? నీకు 1000 స్తంభాల గుడి ఆర్కిటెక్చరల్ బ్యూటీ, రామప్ప ఆర్కిటెక్చరల్ బ్యూటీ, బట్ భద్రకాళి ఇట్స్ నాట్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ. బాగా అర్థం చేసుకో ఇది. భద్రకాళి ఈజ్ ఐ మీన్ అమ్మవారి శక్తి. అంటే ఆర్కిటెక్చరల్ బ్యూటీస్తో అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ శక్తిని రిసీవ్ చేసుకునేదానికి ఇక్కడికి వెళ్తున్నావు. నువ్వు 1000 స్తంభాల గుడికి వెళ్తే ఒక భక్తిభావం కంటే ఒక అద్భుతమైన శిల్ప ప్రకృతి, అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షనల్ సిస్టమ్ నీకు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అదే భద్రకాళి గుడికి వస్తే
తేడా ఇప్పుడు అర్థమైందా మీకు? చాలా బాగా అర్థమైంది. అంటే నేను ఎందుకు చెప్పాను, మనకు దగ్గర ఉన్నటువంటి విషయాన్నే మనం తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఉమ్, సో మన మన భారతీయ జీవనం అంతా కూడా ఆర్టిస్టిక్ లైఫ్, ప్రతిదీ చాలా ఆర్టిస్టిక్గా చేసేవాళ్ళు. అట్లనే దేవుణ్ణి ఆరాధించడం కూడా ఆర్టిస్టిక్గానే ఆరాధించేవాళ్ళు. అందుకే కదా సంగీతం వచ్చింది, అవును, నృత్యం వచ్చింది. అవును. ఆ, సంగీతం అవధారయ పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ చేస్తారు స్వామికి. స్వామికి షోడశోపచార పూజ చేసేటప్పుడు వేదం అవధారయ, సంగీతం అవధారయ, నృత్యం అవధారయ ఇవన్నీ చెప్తావా లేదా? సో ఇవన్నీ ఆర్టిస్టిక్ ఇదే కదా. ఈ డాన్సెస్ ఇవన్నీ కూడా మనకు శిల్పాలుగా, లేదు రామాయణం అవును, శిల్పాలుగా ఒక్కొక్క కొన్ని దేవాలయాల్లో అవును. మీకు శివుడి ఇవన్నీ కూడా మీకు శివాలయాల్లోకి వెళ్తే దాంట్లో లింగోద్భవ సమయాన్ని ఇచ్చేస్తారు. అవును, దానికి విష్ణువు బ్రహ్మ దీని యొక్క అంతు కనుక్కోవాలా, దీని యొక్క మొదలు కనుక్కోవాలా అని బయలుదేరుతారు. విన్నావా ఈ కదా? అట్లాంటి బొమ్మలు చెక్కుంటారు. మీకు దానివల్ల మీకు శివపురాణంలో ఉండే ఆ కథ తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది, చరిత్ర కథ, ఎంతో కొంత కథ తెలుస్తుంది. సో ఇట్లా మనకి అనేక విషయాలని చెప్పడానికి వాళ్ళు టెంపుల్స్ని ఎన్నుకున్నారు. అనేక విషయాలు మనకు వైద్యాన్ని గురించి టెంపుల్స్లో చెప్పారు. అండ్ మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎన్ని విషయాల్ని చెప్పాలో అన్ని విషయాల్ని టెంపుల్స్ ద్వారా చెప్పారమ్మా మనకి. రజాకార్స్ కానీ, కల్కి మూవీ కానీ, పురాతన మన చరిత్రకి మనకు తెలియజేసే గొప్ప గొప్ప సినిమాలు, కాశ్మీరీ ఫైల్స్ కానీ, ఒకప్పుడు జరిగిన నిజమైన ఘటనల్ని ఇప్పటి తరం భావితరాలకు చూపించాలనే సినిమాలు వస్తున్నాయి. అవి ఇట్లాంటివి ఇంకా రావాలంటారా? ఇట్లాంటివి ఖచ్చితంగా రావాలమ్మా. నీ చరిత్ర నువ్వు తెలుసుకోకపోతే నువ్వెక్కడ జాగ్రత్త పడతావు? నీకు కాశ్మీర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీరీ పండిట్స్ 1991లో జరిగింది. ఎక్కువ చూపించారా తక్కువ చూపించారా మీ అభిప్రాయం ప్రకారం? ఓన్లీ 5% చూపించారు. ఆ టైంలో మేము ఉండాము. మాకు కాశ్మీర్లో జరిగినటువంటి అకృత్యాలకు సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. మేము పల్లెకి తీసుకెళ్ళి, ఊరూరికి తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టి ఇదిగో ఇంత ఘోరాలు అంటే మా ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు పత్రికలు వీటి గురించి మాట్లాడవు, అండ్ రేడియోలు మాట్లాడవు. సో ఇంకెట్లా దీన్ని చేయాలా? మేము సమావేశాలు పెట్టి చూపించి అందరికీ ఇదిగో ఇంత ఘోరాలు జరిగినాయి అని చెప్పేవాళ్ళం. 5% చూపించారంట. 5% చూపించారు అంతే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశపు పౌరులు ఈ దేశంలోనే కాంతిసీకులుగా ఉన్నారు అని అంటే సిగ్గుపడాలా లేదా? ఈ దేశ నాయకులను ఏమనాలా? చెప్పుతో కొట్టాలా ఒక్కొక్క నాయకుడిని. ఒక్క మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల కదా ఇంత దారుణాలు జరిగినాయి. 1971లో సంబాల్ తవ్వుతుంటే దేవాలయాలు బయటపడుతున్నాయి. ఏమనాలి అసలు ఈ రాజకీయ నాయకుల్ని? ఏమనాలా? ఏ తిట్టు మంచిదో చెప్పి బాగా నేను ప్రేక్షకులను అడుగుతున్నా, వీళ్ళని ఏ తిట్లతో తిడితే బాగుంటుందో మీరు కామెంట్ బాక్సుల్లో రాయండి. దుర్మార్గం కదమ్మా, ఎంత దుర్మార్గం! నీ దేశంలో నువ్వు కాంతిసీకుడిగా అసలు దాన్ని ఊహించగలవా నువ్వు? నీ ఇంట్లో నుంచి నిన్ను బయటకు తోసేస్తే, నువ్వు రోడ్డు మీద నిలబడితే ఆ బాధని నువ్వు డైజెస్ట్ చేసుకోగలవా? మళ్ళా గంగా జముని తైజీబ్ అంటారు. గంగా మందే, జమున మందే, తైజీబ్ మాత్రం వాళ్ళది. సార్, మన కట్టుబొట్టు చాలా ముఖ్యం. చాలా ఇప్పుడు నిజంగా మన కట్టుబొట్టు, మన సంస్కృతి ముందు ప్రపంచం సాగిలపడుతుంది. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లేటెస్ట్గా కీర్తి సురేష్ కొన్ని ఫొటోస్, ఒక దగ్గరికి వచ్చిన వీడియోస్ వైరల్ అయినాయి. ఆమె పెళ్ళి కాగానే తాలిబొట్టు, మోడర్న్ డ్రెస్లో తాలిబొట్టు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. ఇట్లాంటి ఒక ట్రెండ్ని మీరేం చెప్తారు? ఇట్లాంటి ట్రెండ్ అమ్మా, నిండుగా కప్పుకోవడం అనేది ఎవరికైనా అది ఒక సంస్కారానికి గుర్తింపు. ఇప్పుడు నువ్వు నిండుగా కప్పుకున్నావు, బయటికి వెళ్తే నిన్ను గౌరవంగా చూస్తారు.
సగం సగం బట్టలు వేసుకొని బయటకు వెళ్తే ఉమ్, ఎట్లా గౌరవిస్తారు చెప్పు నిన్ను? ఉమ్, నువ్వు గౌరవాన్ని కోరుకుంటున్నావా? ఉమ్, ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో అటువంటి ఆహార్యంతో వెళ్ళు. సింపుల్. సింపుల్. అండ్ ఇంకొకటి, నువ్వు అన్నావు కదా తాళిబొట్టు, ఇంత ముందు కాలంలో పెళ్లి చేసినప్పుడు పెళ్ళికి ఆ, ఊరేగింపు చేసేవాళ్ళు. ఉమ్, ఐడియా ఉందా నీకు? ఉంది. ఇప్పుడు కూడా జరుగుతుంటాయి కదా. జరుగుతున్నాయి. అవును. దాన్ని ఏమంటారు? చెప్పు నాకు. తెలుగు అమ్మాయి కదా నువ్వు. మన చరిత్ర, మన సంస్కృతి ఇప్పుడున్న పిల్లలకి ఎక్కుతుందా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక చైతన్యం అయితే వచ్చింది హిందువుల్లో గత 10-15 సంవత్సరాల నుంచి. హిందువు మారటానికి చూస్తున్నాడు, చరిత్ర తెలుసుకుని నడవటానికి రెడీగా ఉన్నాడు అని. మన భావితరాల విషయానికి వస్తే మన చరిత్ర అయినా మన హిందుత్వం మీద అవగాహన అయినా ఇప్పుడున్న పిల్లలకి మొబైల్స్ చేతిలో పెట్టుకొని రీల్స్ చూస్తూ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో గడుపుతూ డ్రగ్స్ అనే ఒక మంచి టీనేజ్ పిల్లల విషయానికి వస్తే డ్రగ్స్ అనే ఒక మహమ్మారి చేతిలో అనగదొక్కబడుతున్నా, భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటున్నా ఇట్లాంటి పిల్లలు, ఇట్లాంటి జనరేషన్ ఉన్న ఈ కాలంలో లేదమ్మా, ఈ పిల్లలు లేదమ్మా. ఉమ్, నీకు నేను అదే చెప్పు. ఇప్పుడు నేను ఇంతమంది యువతకి ఎట్లా దగ్గరయ్యాను చెప్పు నాకు. నేను ఎట్లా దగ్గరయ్యాను? దాదాపు 1 కోటి మంది నా ఈ వ్యూయర్స్ viewers. ఉన్నారు. వ్యూయర్స్ ఉన్నారు. దాంట్లో అంతా 20 నుంచి యువకులే. 40-45 వరకు ఉండేటట్టు. ఎట్లా దగ్గర అయ్యాను? ఉమ్, మసలాడిని. అవును. నేను చెప్పే ఇది ఎవరు వింటారు? కానీ సోషల్ మీడియా ద్వారానే కదా వెళ్ళింది. ఉమ్, అంటే సోషల్ మీడియా ద్వారా ఇంతమందికి చేరుతుందా లేదా? ఇంత మంచి జరుగుతుంది. మంచి social జరుగుతున్నదా media లేదా? ఉమ్, పోనీ నేను మంచి చెప్తున్నాను, అవును. మంచి జరుగుతుందా లేదా? చాలా డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి. ఆ, ఉమ్, అవుతున్నాయి. ఉమ్, సో నువ్వు హౌ యూ యూటిలైజ్ అనే దాని మీద ఉంటుంది ఏదైనా. ఉమ్, అండ్ పిల్లలు నువ్వు డ్రగ్స్ ఇది అన్నావు. ఎస్, నీ బిడ్డని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి ఉమ్, ఆ, బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులని మనం నిందించాలా పర్లేదా? నిందించాలి. జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? ఉంది. వాళ్ళకి నువ్వు మంచి విషయాలు చెప్తూ ఉంటే, లేదు చెడు విషయాలు చూస్తున్నప్పుడు కనీసం నువ్వు కట్టడి చేస్తే నువ్వు 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లకి Phone సెల్ చేతికి ఇచ్చేస్తుంటివి. ఇస్తేనే తింటారు అని అంటుంటే తింటారు అంటుంటివి. నిన్న నేనేదో ఒక దీంట్లో చూసా, 6 ఏళ్ల కుర్రాడు, చిన్న కుర్రాడు, వాడికి మాటలు సరిగ్గా కూడా రావు. అంటే వాడు భగవద్గీతలో పలానా అధ్యాయంలో పలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు. మరి ఎట్లా సంభవం అయింది అది? తల్లిదండ్రుల శ్రద్ధే ఖచ్చితంగా. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే నీ కొడుకు రేపు నిన్ను వృద్ధాశ్రమానికి పంపిస్తాడు. కారణం సంస్కారం లేకపోవడం. ఆ సంస్కారం నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం. సరిపోతుందా? తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రుల ఈ కట్టడి చేయటము ఇక్కడి వరకు, ఇంటి వరకు. స్కూల్లో ఇప్పుడు ఇక్కడ ఇంట్లో పద్ధతిగా ఉన్న పిల్లవాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు అనే విషయం తెలియదు. ఇంటికి రాగానే తెలీదా అమ్మా స్కూల్లో ఈడు ఎట్ట ప్రవర్తిస్తున్నాడు అనేది? పోనీ స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా పోయి కనుక్కుంటున్నావా? పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కనుక్కుంటున్నావా? అన్నీ ఉన్నాయి, కానీ మనం వేర్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్. ఆ శ్రద్ధని ఏదో కన్నాము, ఆడ వదిలేసాము, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాడికి ఏదో డబ్బులు కావాలా పడి, ఇట్టయితే వాడు ఎట్టవుతాడు? రేపు నీకు కూడా కూడిట్టేస్తాడు. మార్పు తల్లిదండ్రుల దగ్గర రావాలి. ఖచ్చితంగా అమ్మ వస్తుంది. ఇప్పుడు నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ మంచివాడు కావాలా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు. కాకపోతే ఉన్న కన్స్టెంట్స్ వల్ల కొంత ఇది దూరం కావచ్చేమో, కానీ మళ్ళా ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఫ్యూచర్ చాలా అద్భుతమైన ఫ్యూచర్ ముందుంది. ప్రతి హిందువు నిద్రలేస్తున్నాడు. నువ్వు ఎవరిని హిందువు నిద్రలేయడం వల్ల ఏదో దారుణాలు జరిగిపోతాయి అనుకోవాల్సిన పనిలే. నువ్వు ఎవరిని చంపబల్లా, కానీ నువ్వు చావకుండా బతకడానికి కావలసినటువంటి
జాగ్రత్తలు తీసుకో, చేసుకోవాలి, జాగ్రత్తలు తీసుకో, అంతే. ఇది నేను చివరగా మీ జీవితంలో అత్యద్భుతమని మీకు అనిపించిన ఒక 5 ఆలయాల పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని, లేకపోతే ఎవరికైనా చెప్పాలంటే తప్పకుండా వెళ్ళి చూడాల్సిందే అని చెప్పాలంటే ఏ ఆలయాలు చెప్తారు? అంటే ఆర్కిటెక్చరల్ బ్యూటీగా అయితే మాత్రం సౌత్ ఇండియానే. Hmm. బృహదీశ్వర ఆలయం అండ్ మధుర మీనాక్షి ఆలయం, ఇది శ్రీరంగం, కంచి అండ్ చెన్నైలో ఉన్న అదే కపాలేశ్వర ఆలయం. అంటే నువ్వు 5 అన్నావు కాబట్టి 500 ఉన్నాయి అక్కడ. కానీ నువ్వు 5 చెప్పావు కాబట్టి 5 ఎత్తుక్కోవడానికి నేను ప్రయత్నం చేశాను. సో చాలా మంచి విషయాలు, కొన్ని డౌట్స్, కొన్ని రెగ్యులర్గా వినే పదాలకు వెనక ఇంత మంచి, ఇంత నిగూఢమైన అర్థాలు ఉన్నాయా అని అనిపించే చాలా విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. కానీ తప్పకుండా మీతో ఈ ఎపిసోడ్ సరిపోదు, ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక్కొక్క ఎపిసోడ్ చేయాల్సిన అవసరం అయితే మీతో ఉంది. తప్పకుండా చేద్దామని, మీరు కూడా మాకు ఆ సమయం ఇవ్వాలని ఇప్పుడే పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్. మీ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మా ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా రెగ్యులర్గా మీతో కూర్చొని మాట్లాడుతుంటే ఎట్లుంటుందంటే, మాకు మా పిల్లలతో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయి కూర్చొని అడిగింది అనుకో, ఇవన్నీ చెప్తానుగా, అట్లనే మా పిల్లలకి మేము చెప్తున్నాం అనుకుంటూ చెప్తే ఆ ఫీల్ వేరుంటుంది, ఆ రీచ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.